ఇండైరెక్ట్గా ట్రంప్ ఒకసారి చెప్పారు ఈ మాట. నేటో ఆర్ ద మోస్ట్ యూజ్లెస్ ఫెలోస్, నేటో అసలు పనికిరాని వాళ్ళు, యూజ్లెస్ ఫెలోస్, నాకు కావాల్సినప్పుడు రాలేదు అదే చెప్పి. ఈ మధ్యనే ఇరాన్ మంత్రి కూడా కామెంట్ చేశాడు, అసలు పాకిస్తాన్ పనికిరాదు, వేస్ట్, మాకు నమ్మకం లేదని చెప్పారు. అమెరికా యుద్ధాన్ని క్లోజ్ చేయాలనుకుంటుంది, ఇరాన్ కూడా యుద్ధాన్ని క్లోజ్ చేయాలనుకుంటుంది. ఫైనల్గా చెప్పేది హూ ఈజ్ లూజింగ్ ది బ్యాటిల్, హూ ఈజ్ విన్నింగ్ ది బ్యాటిల్. ట్రంప్ క్రెడిబిలిటీ పోయింది. అమెరికన్ ఆర్మీకి ఆల్మోస్ట్ $1.5 trillion డ్యామేజెస్ జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తున్నారంటే మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయబోతున్నాము. మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమన్నారు, మీరెవరు ఓపెన్ చేయడానికి, అది మీద మీ అయ్యదా అది అని అడిగారు. మీ జాగిర్ ఏం కాదు, మీ జాగిర్ కాదు ఇరాన్ చెప్పారు. అది ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ వాటర్ వే, మీకు ఏం అధికారం లేదు, మీరేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు మాకు చెప్తున్నారు, మేము ఓపెన్ చేస్తాం. సారీ, నాట్ యాక్సెప్టబుల్. నమస్తే. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మొట్టమొదటిసారిగా అమెరికా పైచేయి సాధించినట్టుగా కనబడుతోంది హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడం ద్వారా. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా రష్యా పర్యటనకు వెళ్ళి రావడం జరిగింది. ఈ హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడం ద్వారా ఫస్ట్ టైం ఇరాన్ డిఫెన్స్లో పడినట్టుగా కనిపిస్తోంది. అసలు యుద్ధానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు, స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చిటెల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. మనకి మొట్టమొదటి నుంచి కూడా వారు మొదలైనప్పటి నుంచి కూడా ఇరాన్ని ప్రైజ్ చేస్తూనే ఇరాన్ పైచేయి సాధించింది మోరల్గా అని మనం మాట్లాడుకుంటున్నాం, చాలాసార్లు మనం కూడా మాట్లాడాం. సో ఫస్ట్ టైం అమెరికా పట్టు సాధించినట్టుగా కనబడుతోంది. అసలు ఏం జరుగుతుంది సార్? మన అందరూ తెలిసిందే, ఈ యుద్ధంలో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ గురించి ఎవరు ఆలోచించలేదు. యుద్ధం మొదలైనప్పుడు అందరూ యురేనియం గురించి, రెజీమ్ చేంజ్ గురించి, హెజ్బుల్లా, హమాస్, హూతీల సపోర్ట్, ఇరాన్ సపోర్ట్ ఇస్తున్న దాని గురించి మాట్లాడుతున్నారు. దీని మీదే మనం డిబేట్ చేయాలి. దీని మీద మనం ఇరాన్ని తీసుకొని ఒక కొనకు తీసుకొస్తే ఇరాన్ అగ్రీ చేస్తారు అనుకున్నారు. కానీ ఇరాన్ దగ్గర ఒక ట్రంప్ కార్డ్ మిగిలిపోయి ఉండే, అది స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఫస్ట్ టైం బ్లాక్ చేసింది 1953లో ఇంగ్లాండ్, యూకే, బ్రిటన్. ఆ టైంలో వాళ్ళ పెట్రోలియం కంపెనీని నేషనలైజ్ చేసేసారు. అదే గల్ఫ్లో వాళ్ళే నడిపిస్తున్నారు ఆ టైంలో. ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, మొత్తం అన్ని గల్ఫ్ స్టేట్స్ నుంచి ముందు ఈ ఆయిల్ డ్రిల్ చేసి తీసింది బ్రిటన్. ఒకరోజు వాళ్ళ ఒక కంపెనీని నేషనలైజ్ చేస్తే బ్రిటన్ ఏం చేశారు, మొత్తం స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేసి పడేశారు. మీరు ఎట్లా తీసుకెళ్తారు ఆయిల్ చూద్దామని చెప్పి. సో దిస్ ఇస్ ద రిపీట్ ఆఫ్ దట్. 53లో ఇప్పుడు జరిగింది అది, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసిందే ఇవాళ అన్నిటికంటే పెద్ద వెపన్గా మారింది ఇరాన్కి. వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్ ఇప్పుడు లేదు వాళ్ళ దగ్గర, కానీ ఒక న్యూక్లియర్ వెపన్ కన్నా పెద్ద ఇంపాక్ట్ ఇది ఉండిపోయింది. హార్మోస్, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని వాళ్ళ వైపు నుంచి మేము అక్కడి నుంచి ఏ షిప్ని వెళ్ళనీయమో అన్నారు. ముందు అన్నారు వెళ్ళొచ్చు, కానీ మా పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట. అటువైపు అమెరికా ఏం చేశారు, ఇరాన్కి వెళ్ళే షిప్పులు, ఇరాన్ నుంచి వచ్చే షిప్పుల్ని మొత్తం బ్లాక్ చేసి పడేశారు ఫస్ట్. సెకండ్ స్టెప్లో ఇరాన్ షిప్ ఎక్కడైనా ఉండండి లోకంలో, మేము దాన్ని బోర్డ్ చేసుకుంటాం. ఇండియన్ ఓషన్లో ఉంటుంది, మెడిటరేనియన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా చైనా నుంచి వస్తున్న షిప్ అయినా ఉండొచ్చు. ఇరాన్కి వెళ్తున్నారో, ఇరాన్ నుంచి వస్తున్నారో, తీసుకెళ్తున్నారు ఆయిల్, దాన్ని మనం ఆపేస్తాం. ఎందుకంటే ఈ బ్లాక్ చేసే ముందు చాలా షిప్లు వెళ్ళిపోయినాయి, దాన్ని కూడా పట్టుకున్నారు ఇండియన్ ఓషన్లో. 30 షిప్పుల దాకా టర్న్ బ్యాక్స్ కూడా చేశారు వాళ్ళు, అంటే రిటర్న్ పంపించేశారు ఇరాన్ ఉన్న వాళ్ళ పోర్ట్స్కి. అది బందర్ అబ్బాస్ ఉండొచ్చు, మిగతా పోర్ట్స్ ఉండొచ్చు, కర్గైలాండ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇరాన్కి ప్రతిరోజు ఇరాన్ 1.84 మిలియన్ బ్యారల్స్ మార్చ్లో ప్రతిరోజు పంపించారు బయటికి. మీరు అది 2 బిలియన్ అని పెట్టుకోండి, 2 మిలియన్ బ్యారల్స్ పర్ డే. దాన్ని 80తో మల్టిప్లై చేయండి, 160 అయిందా? 160 నుంచి $200 మిలియన్ ప్రతిరోజు వాళ్ళకి రెవెన్యూ ఉండే ఇరాన్కి. కొంతమంది ఛానల్లో 500 అంటారు, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా 500 అన్న. 500 కాదు, అది ఒక 200 నుంచి 250 మ్యాక్సిమం, అది కూడా పెద్ద, అది $1 మిలియన్. సో మీరు క్యాల్కులేట్ చేయొచ్చు వారం ఎంత అవుతుంది, ఒక నెలకు ఎంత అవుతుందని. ఏప్రిల్కి వచ్చేదాకా ఈ నెంబర్ కొంచెం తగ్గింది, 1.7 మిలియన్ బ్యారెల్స్గా మారిపోయింది. మనకు తెలిసిందే, దాని తర్వాత స్లైడ్ అయింది కంప్లీట్గా. ఓకే, అందుకే స్టార్టింగ్లో ఫస్ట్ 2 days 3 days 3 రోజులు 4 రోజులు నడిచింది, దాని తర్వాత మొత్తం పడిపోయింది బ్లాక్ చేసిన తర్వాత.
ఇప్పుడున్న పరిస్థితిలో ఇరాన్కి ఆ రెవెన్యూ లేదు, జీరో, బ్లాక్ చేయడం వల్ల. బ్లాక్ చేయడం. రెండోది, వాళ్ళు వాళ్ళ డొమెస్టిక్ యూస్కి గ్యాస్ వాడుకుంటారు చాలా మటుకు వాళ్ళ ప్రొడక్షన్ కోసం. దట్ ఈస్, మీరు ఫ్యాక్టరీలు నడిపించాలంటే కానీ పవర్ ప్లాంట్ నడిపించాలంటే అన్నిటికీ గ్యాస్ వాడుకుంటారు. ఇరాన్ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసర్, న్యాచురల్ గ్యాస్. ఫస్ట్ ఇస్ వెనిజువేలా, సెకండ్ ఇస్ ఇరాన్, మూడోది సౌదీ అరేబియా, మూడోది థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో, ప్రొడ్యూసర్ కాదు, థర్డ్ ఆయిల్ రిజర్వాయర్ ఉన్నది ఇరాన్. కానీ వాళ్ళు బయటికి తీయలేకపోతున్నారు ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో ఇరాన్కి ఇప్పుడు వాళ్ళు ఉన్న గ్యాస్ వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళ దానికోసం, కానీ బయటికి వాళ్ళు పంపించలేకపోతున్నారు. గ్యాస్ అనే ఒక ప్రోడక్ట్ని స్టోర్ చేయడం చాలా ఇంపాసిబుల్. మీరు పెట్రోలియం స్టోర్ చేయొచ్చు, న్యాచురల్ గ్యాస్ స్టోర్ చేయలేరు, దాన్ని పంపించాల్సిందే షిప్లో డైరెక్ట్. లిమిటెడ్ ఉంటుంది మీ దగ్గర. కార్గో ఐలాండ్ చూడండి, అక్కడ చాలా ట్యాంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. ఇరాన్లో ఎక్కడ ఉన్న ఇరానియన్ ఆయిల్ వెల్ నుంచి పంప్ చేస్తున్న ఆయిల్ని డైరెక్ట్ వాళ్ళు ఈ ట్యాంక్లో ఫిలప్ చేస్తారు. కొన్ని అయితే వందలాది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు పైప్స్. ఎక్కడో ఉన్న ఇరాన్లో, ఇరాన్ చాలా పెద్ద దేశం, అక్కడి నుంచి డైరెక్ట్ అది వచ్చి కార్గో ఐలాండ్లో వచ్చి పడుతుంది. అక్కడ ఒక 10 షిప్పులు మన దగ్గర ఏం చెప్తారు, పెట్రోల్ బంక్ అక్కడ వెయిట్ చేస్తున్నాం చూడండి, అట్లా వెయిట్ చేస్తారు, నింపుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళందరూ ఫిల్ చేసుకుంటూ. ప్రతిరోజు 6 నుంచి 8 షిప్పులు బయటికి వెళ్తుండే, అట్లనే వస్తుండే కూడా. అది మొత్తం ఆగిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఉన్న షిప్లు బయటకు వెళ్ళలేకపోతున్నారు, బయట ఉన్న షిప్లు లోపలికి రాలేక. ఇది ఆయిల్ వచ్చి మాట్లాడుతున్నాం. గ్యాస్ మీకు చెప్పారు. ఇంకా ఇరాన్కి కావాల్సిన సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళ ప్రజలకు కావాల్సిన డైలీ ఎక్స్పెన్సెస్, డైలీ దానికోసం అది రైస్ ఉండొచ్చు, వీట్ ఉండొచ్చు, కూరగాయలు ఉండొచ్చు, నాన్ వెజ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీట్ ఉండొచ్చు, ఏదైనా మీట్ ఏం లేదు వాళ్ళ దగ్గర. లోకల్ ప్రొడక్షన్ చాలా తక్కువ, అన్నీ బయట నుంచి తెప్పించుకుంటారు. ఇరాన్ ఒకటే కాదు, అన్ని దేశాలు, గల్ఫ్ దేశాలు. ఓకే, అక్కడ వెదర్ సూట్ కాదు, పండి ఒక డేట్ అది ఉంటుంది, అంతే, ఖజూర్ ఉంటుంది, మిగతా చిన్న చిన్నది ఉంటాయి, మిగతా ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మనం తీసుకురావాలంటే ఇండియా వైపు నుంచో మిగతా దేశాల నుంచో తీసుకురావాల్సింది ఇదంతా. అది ఇప్పుడు జరగట్లేదు, మొత్తం ఆగిపోయింది. షిప్పులు లోపల కూడా రాలేకపోతున్నారు. సో వాళ్ళ ప్రజలు ఇప్పుడు కష్టపడుతున్నారు. సూపర్ మార్కెట్లో ఏం లేదు వాళ్ళ దగ్గర, అన్నీ ఖాళీ అయిపోయింది. అది ప్రతి గల్ఫ్ స్టేట్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. కానీ కొన్ని దేశాల్లో వాళ్ళు బై ఎయిర్ కార్గో తెచ్చుకుంటున్నారు, లేకుంటే సౌదీ అరేబియా లాంటి దేశాలు యూరోప్ నుంచి తెప్పించుకుంటారు. వాళ్ళ అటువైపు నుంచి యాన్బు అనే పోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర, యమన్ దగ్గర, అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు వాళ్ళు యూరోప్ నుంచి. కానీ మిగతా దేశాలు వాళ్ళు తెప్పించుకోలేకపోతున్నారు. ఇంకా ఒమాన్ లాంటి దేశాలు ప్రాబ్లం లేదు, ఎందుకంటే దే ఆర్ సిట్టింగ్ ఎట్ ద మౌత్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. సో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఎంటర్ చేయక్కర్లేదు వాళ్ళకి, దాని ముందే ఒమాన్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ అని. ఇది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. ఇరాన్, అది కాకుండా మిగతా దేశాలు, కువైత్, బహ్రెయిన్, ఖత్తర్, ఇరాక్, ఇట్లాంటి దేశాలకి ఇది పెద్ద ప్రాబ్లం మారిపోయింది ఇప్పుడు. ఇరాన్ స్పెసిఫిక్లీ వాళ్ళకి ఇప్పుడు రెవెన్యూ లేదు, వాళ్ళకి ప్రోడక్ట్ బయటికి వెళ్ళట్లేదు, ఇంకా ప్రోడక్ట్ లోపలికి రావట్లేదు, ఇంపోర్ట్ కూడా కావట్లేదు, ఎక్స్పోర్ట్ కూడా కావట్లేదు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తున్నారంటే, ఆఫ్కోర్స్ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు, మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయబోతున్నాం అని చెప్పేసి. మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమన్నారు, మీరెవరు ఓపెన్ చేయడానికి, అది మీద, ఓకే, టిపికలీ మన తెలుగులో చెప్పడం మీ అయ్యదా అది అని అడిగారంట. మీ జాగిర్ కాదు, మీ జాగిర్ కాదు అది అన్నా. సో ఇరాన్ చెప్పారు, అది ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ వాటర్ వే, మీకు ఏం అధికారం లేదు, మీరేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు మాకు చెప్తున్నారు, మేము ఓపెన్ చేస్తాం, సారీ, నాట్ యాక్సెప్టబుల్, మేము మా వైపు నుంచి బ్లాకేజ్ తీయము. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు లేదు సార్, ఇప్పుడు సడన్గా ఈ కమాండ్ ఎలా వచ్చింది? లివరేజ్ అనేది ఇప్పుడు ఇరాన్కి యాక్చువల్గా సీ మైన్స్ అన్నారు, అవన్నీ తొలగించేశారా? నెంబర్ 1 పాయింట్. వీళ్ళ దగ్గర ఇంకొక బాబ్ అల్ మండేబ్ అనే ఇంకొక ఇటువైపు అది మేజర్ పోర్ట్. హౌతీలు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఈ లివరేజ్ ఉన్నా కూడా అమెరికా ఎలా గ్రిప్ సంపాదించగలిగింది? సో మెయిన్గా వీళ్ళ షిప్స్ని ఆపేశారు, అంతే, ఇంకేం చేయక్కర్లేదు మీరు. ఓకే, ఇరాన్ మీద శాంక్షన్స్ 1979 నుంచి ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఏం కొనలేకపోతున్నారు, వాళ్ళు అమ్మలేకపోతున్నారు ఎక్కువ, ఎక్సెప్ట్ ఆయిల్. ఆయిల్ కూడా చైనీస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, మిగతా ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ మీద శాంక్షన్ పెట్టారు యూఎస్. ఎస్పెషలీ లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, దానికన్నా ముందు ఒబామా అడ్మినిస్ట్రేషన్ తర్వాత వచ్చినప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఇది. ఇప్పుడు అందరూ యురేనియం గురించి మర్చిపోయారు, ట్రంప్ ఇప్పుడు కూడా యురేనియం అడుగుతున్నారు, ఇరాన్ ఇవ్వరు. సో ఇప్పుడు ఈయన అరాచి అక్కడ రష్యాకి వెళ్ళినప్పుడు 1.5 గంటల సేపు మాట్లాడారంట పుటిన్తో, 1.5 hours. మనం చూసిందేమో ఓపెనింగ్ కామెంట్స్ చూసాం, అది వాళ్ళ టెలివిజన్ ఛానల్ వాళ్ళు కవర్ చేస్తారు, ఒక
1.5 minutes సౌండ్ బైట్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళ డిస్కషన్ ఉంటుంది బిహైండ్ క్లోజ్ డోర్స్. ఏం డిస్కస్ చేస్తే మనకు తెలియదు, కానీ బయటకు వచ్చి చెప్పింది అంటే రష్యా, మేము ఇరాన్ని ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తాం, మా వైపు నుంచి ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే పెడతాం మేము. మనందరూ మర్చిపోతున్నారంటే ఇరాన్ అండ్ రష్యా ఒక ఒప్పందం చేసుకున్నారు 4 వారాల ముందు. యుద్ధం మొదలైన 4 వారాలు అంటే ఫిబ్రవరి 1st వీక్ జనవరి లాస్ట్ వీక్లో ఒక ఒప్పందం చేసుకున్నారు, డిఫెన్స్ అగ్రిమెంట్. ఇరాన్ రష్యా ఓకే. ఇప్పుడు అది ఆ డిఫెన్స్ అగ్రిమెంట్లో ఉన్న దాన్ని అంతా పాటించాల్సిందే రష్యా. కోర్స్ రష్యా ఇట్ సెల్ఫ్ ఇస్ బిగ్ ప్రాబ్లం. వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఈ యుక్రెయిన్ యుద్ధంతో. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏదో ప్రొడక్షన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రష్యా ఏం చేస్తారు, రష్యా రోల్ ఏం ఉండబోతుంది? దీంట్లో 3-4 మెయిన్ స్టిక్కింగ్ పాయింట్స్ ఉంది, మన అందరూ తెలిసింది. ఒకటి, న్యూక్లియర్ యురేనియం రిటర్న్ చేయాలి, యురేనియం ప్యూరిఫై చేయకూడదు ఇంకా. రెండవది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి చెప్పారు, కానీ అది తర్వాత వస్తుంది. రెండో పాయింట్ మేజర్లీ ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఆయుధాలు దాని ప్రొడక్షన్ తగ్గించాలి, లేకుంటే టోటలీ ఎలిమినేట్ చేయాలి. ఇది డ్రోన్స్ ఉండొచ్చు, లేకుంటే మిసైల్స్ ఉండొచ్చు. మూడవది సపోర్ట్ టు హెజ్బుల్లా, హమాస్, హూతీలు బంద్ చేయాలి, మొత్తం ఆపేయాలి. దాని తర్వాత చిన్న చిన్న పాయింట్లు ఉన్నాయి. అఫ్కోర్స్ లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పుడు మళ్ళీ హోర్మోస్ వచ్చేస్తుంది. హోర్మోస్ ఒరిజినల్ దాంట్లో లేకుండే, యుద్ధం మొదలైనప్పుడు హోర్మోస్ లేకుండే, తర్వాత వచ్చింది. సో ఇప్పుడు రష్యా ఏమంటారంటే మోస్ట్ ప్రాబ్లీ అదే, ఇప్పుడు ఇండికేషన్స్ అదే ఇచ్చారు. ఇరాన్ కూడా అరాచి కొత్త డీటెయిల్గా చెప్పకుండా కానీ చెప్పారు ఆయన. ఒకటి, ఈ యురేనియంని అమెరికా ఇన్సిస్ట్ చేస్తున్నారు, మీరు ఈవెన్ ఇఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయినా కానీ మాకు యురేనియం కావాలి, మీ యురేనియం మీ దగ్గర ఉండకూడదు. ఇరాన్ అన్నారు నో వే, మేము ఇవ్వం, మీకు కావాలంటే 5 సంవత్సరాల కోసం మేము ఫ్రీజ్ ఆపేస్తాం. అది ఒరిజినల్ జేసీపీ అగ్రిమెంట్ ఒబామా టైంలో ఉన్నప్పుడు అది 10 సంవత్సరాలు ఉండే, 2015 నుంచి 2025 దాకా. కానీ అది 2018లో ట్రంప్ తీసేశారు, అగ్రిమెంట్ చింపి పక్కన పడేశారు. సో అగ్రిమెంట్ లేదు ఇప్పుడు. ఆ అగ్రిమెంట్లో చాలా అడ్వాంటేజ్గా ఉండే యూఎస్కి. ఎందుకంటే ఇరాన్ ఏమన్నారు, మా దగ్గర ఉన్న ప్యూరిఫై చేసిన యురేనియంని మేము ఐఏఈఏ ఇన్స్పెక్షన్లో పెట్టేస్తాం. ఒక చోట పెట్టి ఐఏఈ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ ఇన్స్పెక్టర్స్ ఉంటారు రెగ్యులర్గా అక్కడ. అది కాకుండా సీసీటీవీ ఇమేజెస్ ఉంటుంది, మేము దాన్ని ముట్టాం. మిగతా దాన్ని మా యురేనియం కావాల్సిన మా న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఉంది ఒకటి, రష్యన్స్ నడిపిస్తారు. అది మేము దానికోసం 3.67% ప్యూరిటీ మాకు కావాలి, అది మేము చేసుకుంటాం, ఇది చెప్పారనమాట. అది మంచి అగ్రిమెంట్ ఉండే. ఇప్పుడు ట్రంప్ దాన్ని కష్టపడుతున్నాడు, అది అడిగితే కూడా ఇరాన్ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఆ టైంలో ట్రంప్ క్రిటిసైజ్ చేశారు ఒబామాని, మీరు అమ్ముకున్నారు యూఎస్ఏని, మీరు దమ్ లేదు, మీకు అది లేదు, మీరు ఇరాన్ డబ్బులు ఇచ్చారని చెప్పేసి. ఇరాన్ అడుగుతున్నారు మాకు దాంతోపాటు మా దగ్గర మా మీద ఉన్న సీజ్డ్ అసెట్స్, అది ఎక్కడైనా ఉండొచ్చు, ఖతార్లో ఉంది, మన భారతదేశంలో ఉంది, చాలా చోట్ల అమెరికా ఫ్రీజ్ చేశారు వీళ్ళ అసెట్స్. దాని నుంచి మాకు $20 బిలియన్ మీట్ కావాలి. అది బహుశా ఇచ్చేస్తారు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అది ఇచ్చినా అప్పుడు ఒబామా మళ్ళీ రిమైండ్ చేస్తారు, నువ్వు డైలాగ్ గట్టి నువ్వు గుర్తుందా అని చెప్పి. అది కూడా ఇరాన్కి ఇరాన్ డబ్బులు ఇచ్చారు ఆయన. ట్రంప్ అబద్ధం అని చెప్పాయంటే ఆ డబ్బులంతా అమెరికన్ ట్యాక్స్ పేయర్ అని చెప్పాడు, కాదు, ఇరాన్ దగ్గర నుంచి సీజ్ చేసిన డబ్బులు. ఇది ఇట్లున్నప్పుడు రాజుగారు నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుందని మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మనం ఒకటి, రష్యా ఏమంటారంటే ఈ యురేనియం మాకు ఇచ్చేసేయండి. ఓకే, అమెరికాకి ఇవ్వక్కర్లేదు, మీరు ఐఏఈకి మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ముందు కూడా పుటిన్ ఓపెన్గా చెప్పారు, లావ్రోవ్ కూడా చెప్పారు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్. అప్పుడు ట్రంప్ రిజెక్ట్ చేసినట్టు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ట్రంప్ డెస్పరేట్ ఉన్నారు, ఆయన రేటింగ్స్ పడిపోయింది, యుఎస్లో ఫ్యూయల్ ఛార్జెస్ చాలా ఎక్కువైంది. యుఎస్ ఒకటే కాదు, ప్రతి దేశం. యూరోప్లో మొన్న 450 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది ప్రతిరోజు. ఇప్పుడు అంత 500-600 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది. ఏవియేషన్ ఫ్యూయల్ లేదు అంటే. మన దేశంలో ఎప్పుడైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని విన్నారా? ఫ్యూయల్ లేదని చెప్పేసి ప్రాబ్లం లేదు. మనం మోదీ గారిని ఇక్కడ కొంతమంది తిడతారు, కానీ గుర్తుపెట్టుకోవాలి, యూరోప్ వాళ్ళ ప్లేన్స్ నడిపించలేకపోతున్నాం, మనం నడిపిస్తున్నాం మన ప్లేన్లని. ఓకే, ఎనీవే. సో రష్యా ఏమంటారు, మా యురేనియం మా దగ్గర తీసుకెళ్ళిపోతాం, మా దగ్గర పెట్టుకుంటాం, 5-10 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేద్దాం ఏం చేయాలనేది. ఓకే, తప్పుడు దాకా మా దగ్గర సేఫ్గా ఉంటుంది, యూఎస్ కూడా హ్యాపీ అయిపోతారు. కానీ ట్రంప్ అదే అంగీకరించాలి. ట్రంప్కి పెద్ద ఈగో ప్రాబ్లం. రష్యా తీసుకెళ్ళిపోతే మళ్ళీ నన్నేమంటారు యూఎస్లో, నన్ను యూజ్లెస్ ఫెలో అంటారు, చూడు ఆ రష్యన్ తీసుకెళ్ళండి, పుటిన్ మాట్లాడగానే వాళ్ళు ఇచ్చేసిండు, వాళ్ళు మీరేం చేశారని చెప్పేసి. ఎందుకంటే ఈయనన్నిటికీ నేనే బెస్ట్ ప్రెసిడెంట్, నేనుంటే వియట్నాం వార్ జరగకపోతుండే, వియట్నాం వార్ నేను సంవత్సరం లోపల ఫినిష్ చేస్తుండే అని చెప్పి మనిషి. క్యాంపెయినింగ్లో యుద్ధం అనేది నేనుంటే ఎప్పుడు ఒక యుద్ధం మొదలు కాదని చెప్పి క్యాంపెయిన్ చేసిన మనిషి ప్రెసిడెంట్ ట్రంప్.
వచ్చి యుద్ధం మొదలైంది. ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ హెజ్బుల్లా గురించి డిస్కషన్ ఉంటుంది, అది కొంచెం టఫ్ ఉండొచ్చు. మూడవది వీళ్ళ వైపు నుంచి ఉన్న ఏం చెప్తారు, యురేనియం అయిపోయింది, హెజ్బుల్లా అయిపోయింది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఒకటి ఉంది. అట్లాంటి ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. 10 పాయింట్స్ ఒరిజినల్లీ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఇది 3 సాటిస్ఫై అయిపోతే అమెరికా వెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు. అమెరికా రెజ్యూమ్ చేంజ్ జరగదు, అది ఒక టాప్ మోస్ట్ అజెండా ఐటమ్ ఉండే, అది జరగదు. భవిష్యత్తులో కొంచెం ముందుకెళ్తే జరగవచ్చు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, అక్కడ ఉన్న ప్రజలు కష్టపడుతున్నారు. ఏదో ఒక రోజు ఈ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ మీద దాడి జరగవచ్చు, దాన్ని అమెరికా సపోర్ట్ చేయొచ్చు కూడా. అట్ దిస్ మూమెంట్ జరగదు, ఎందుకంటే మీరు ఎయిర్ పవర్ యూస్ చేసి ఏం చేసినా కానీ గవర్నమెంట్ మారదు. అది మీరు తాలిబాన్తో ఆఫ్ఘనిస్తాన్ చేపించారు, ఇరాక్లో సద్దాం హుసేన్ని మీరే వెళ్ళారు, నేటోతో సహా మీరు చేపించారు. గద్దాఫీని మీరు అక్కడున్న లోకల్స్ యూజ్ చేసి రెవల్యూషన్ చేపించారు. సిరియాలో బషర్ అల్ అసాద్ని కొట్టడానికి అక్కడున్న టర్కీ రెబెల్స్ కానీ కర్డ్ రెబెల్స్ యూజ్ చేసి అండ్ ఇజ్రాయలీస్ని యూజ్ చేసి మీరు బషర్ అల్ అసాద్ని అక్కడి నుంచి పంపించేశారు. ప్రతి దేశంలో వీళ్ళు ఎక్కడ వెళ్ళారో ఆ దేశం మొత్తం ధ్వంసం చేశారు అమెరికా. తాలిబాన్ చూడండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ చూడండి, అక్కడ గవర్నమెంట్ ఉందా అంటే ఉంది, లేకుంటే లేదు, ఆ పరిస్థితిలో ఉన్నాం. ఇటు మీరు లిబియాకి వస్తే అదే సంగతి, సిరియాలో ఎవరిని కొట్టుకుంటాడో తెలియట్లేదు. ఇరాన్ కూడా రేపు ఒక మార్పు వస్తే ఇరానియన్ ప్రజలు ఏం భయపడుతున్నారంటే మా పక్కన ఉన్న ఇరాక్ లాగానో అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతాం మేము కూడా. వార్లార్డ్స్ వచ్చి కొట్టుకుంటారు, ఒక్కొక్క గ్రూప్ అయిపోతారు, దేశం అనేది ఉండదు అని చాలామందికి ఇప్పుడు అనిపిస్తుంది. సద్దాం హుసేనే బాగుండే, అట్లీస్ట్ ఆయన ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఉండే, ఇప్పుడు అది కూడా లేదు ఇరాక్లో. అదే పరిస్థితి ఇరాన్ కూడా అయిపోతుందని భయం ఉంది అక్కడున్న ప్రజలకి. వీళ్ళేమో చేయండి, రోడ్డు మీదకి రండి, మీరు కొట్లాడండి, పోరాడండి, అది చేయలేరు వాళ్ళు. అందరు ఆయుధాలు లేవు, ఏం పోరాడతారు వాళ్ళు. సో దట్ యూ ఫర్గెట్ ఇట్. స్టేట్మెంట్ ఇవ్వచ్చు ప్రెసిడెంట్ ట్రంప్, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నారు. ఏం హెల్ప్? నథింగ్. 40,000 మంది చంపారు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు, యాక్చువల్ 12,000 మంది చనిపోయారు. కానీ మీరేం చేశారు? మీరేం చేయలేదు. యూ డింట్ హెల్ప్ ద సిటిజన్స్ ఆ టైంలో. మీరు ఎయిర్ నుంచి బాంబింగ్ చేస్తున్నారు, దాంతో సరిపోదు. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఇరానియన్స్ ఈ యుద్ధం కోసం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు కాదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. 1980s సద్దాం హుసేన్ వ్యతిరేకంగా 8 సంవత్సరాలు పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళు, అండ్ సర్వైవ్డ్. సద్దాం హుసేన్ had a వెరీ ప్రొఫెషనల్ ఆర్మీ. అంత పెద్ద ఆర్మీని కూడా వీళ్ళు అడ్డుకున్నారు. వీళ్ళ వైపు నుంచి చాలామంది చనిపోయారు, కానీ దే స్టిల్ మేనేజ్డ్. సో వాళ్ళకి తెలుసు యుద్ధం అంటే ఏంటనేది. ఓకే, షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్. పెయిన్ ఉంటుంది మనకి. వీళ్ళేమనుకున్నారు, వీళ్ళు సరెండర్ అయిపోతారు 3 రోజుల్లో, వాళ్ళ గవర్నమెంట్ పోయింది, వాళ్ళ టాప్ లీడర్షిప్ పోయింది. కాదు, దీనికన్నా ముందు కూడా జరిగింది అది. కానీ అప్పుడు కూడా వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు దే కేమ్ టు ద ఫోర్ అన్నమాట. సో ఇది అమెరికా బేసిక్లీ యుద్ధానికి ఒకటి అండర్ ఎస్టిమేట్ చేసుకుని వెళ్ళారు, మిస్కాల్కులేషన్ పెద్ద వైపులో జరిగింది. ఒకటి ఇజ్రాయెల్ వచ్చి చెప్పారు వాళ్ళకి, మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, టాప్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఉంది, 28వ తారీఖు పొద్దున 9:15కి వీళ్ళందరి కాంపౌండ్లో కలుస్తున్నారు, ఇక్కడ పెద్ద మీటింగ్ జరగబోతుంది, టాప్ లీడర్షిప్ ఇరాన్లో, వాళ్ళు కొట్టేస్తే అయిపోతుంది, 3వ రోజు గవర్నమెంట్ పడిపోతుందని. అది జరగలేదు. చంపారు కరెక్టే, కానీ జరగలేదు. వాళ్ళు సుప్రీం లీడర్ని చంపారు, దాని తర్వాత 40 మంది కమాండర్లు పోయారు. ఓకే, కానీ గవర్నమెంట్ మారలేదు. అక్కడ ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ దగ్గర గవర్నమెంట్ ఉంది. ఈ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే మనం అనుకుంటాం ఒక ఆర్మీ అనుకుంటాం, కాదు. ఆర్మీ వేరే ఉంది, మళ్ళీ ఆర్మీ సపరేట్ ఉంది. ఆ సపరేట్ ఆర్మీ అసలు ఏం చేయరు అక్కడ. ఆర్మీకి పవర్ కూడా లేదు ఎక్కువ ఇరాన్లో. వాళ్ళకి డౌట్ ఏంటంటే ఇది రిలీజియస్ లీడర్స్కి, ఇది అందరు షా ఆఫ్ ఇరాన్ కింద ట్రైన్ చేశారు, అమెరికా ట్రైన్ చేశారు, ఏదో ఒక రోజు మా మీద వచ్చి పడతారని. దానికోసం రెవల్యూషనరీ గార్డ్స్ని వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు, ట్రైన్ చేయించారు. కానీ ఈ రెవల్యూషనరీ గార్డ్స్, ఇప్పుడున్న రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న మేజర్ కాంట్రాక్ట్స్ అంతా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఏది రోడ్లు కట్టడము, ఎయిర్పోర్ట్లు కట్టడము, డ్యాములు కట్టడము, ఏదైనా కానివ్వండి, గవర్నమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఏ బిజినెస్ అయినా వీళ్ళు చేస్తారు, ఇంకెవరు చేయకూడదు. సో రెవల్యూషనరీ గార్డ్స్ అనగానే వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్. యాక్చువల్ ఇరాన్ ఉన్న 40% జీడిపి కాంట్రిబ్యూషన్ రెవల్యూషనరీ గార్డ్ వైపు నుంచి వస్తుంది. అది కాకుండా ఇదే రెవల్యూషనరీ గార్డ్స్ ఈ ఆయిల్ బ్యాన్ వచ్చినప్పటి నుంచి, క్రూడ్ ఆయిల్ అమ్మకూడదని చెప్పినప్పటి నుంచి వాళ్ళు ఈ షిప్స్ని తీసుకెళ్ళి గోస్ట్ షిప్స్గా తయారు చేసి హై సీస్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఫ్లాగ్కి కింద దింపేసి ఒక బయర్ కోసం వెయిట్ చేస్తారు, రోడ్డు మీద వెయిట్ చేస్తున్నట్లు. అది ఈవెన్ రష్యన్స్ చేశారు. అది ఈ పని చేపిస్తుంది రెవల్యూషనరీ గార్డ్స్.
దాని నుంచి వచ్చే ఆదాయం రెవల్యూషనరీ గార్డ్స్కి వెళ్ళింది, ఇరాన్ గవర్నమెంట్కి వెళ్ళలేదు. ఇది మనం డిఫరెన్సియేషన్ అర్థం చేసుకోవాలి. స్టేట్ విత్ ఇన్ ఎ స్టేట్ అంటారు, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. వాళ్ళు సపరేట్ పవర్ స్ట్రక్చర్ అయిపోయింది వాళ్ళకి. సో మచ్ సో దట్ అక్కడ ఉన్న ఈ థియాలజికల్ లీడర్స్, ఈ ముల్లాలు పయోతలాలు భయపడుతుండే రెవల్యూషనరీ గార్డ్స్ని. వాళ్ళకు ఒక మిలిటెంట్ ఆర్మ్ బసీజ్ అని చెప్పి, వాళ్ళు కూడా ఒక ఆల్మోస్ట్ 80,000 నుంచి 120,000 మంది ఉన్నారు. వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు, బైక్ల మీద తిరుగుతారు. తిరిగి ఎవరైనా ఏదైనా హిజాబ్ వేసుకోలేదో, లేకుంటే ఒక లేడీ ఒంటరిగా నడుస్తుంది రోడ్డు మీద అనగానే చంపేస్తారు. లైక్ మోరల్ పోలీసింగ్ గ్యాంగ్. ఓకే, ఇది పోలీసింగ్ కాదు, కిల్లింగ్ గ్యాంగ్. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇది ఇట్లా ఉంది రాజుగారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ దగ్గర ఆప్షన్స్ చాలా తక్కువ ఉంది. ఒకటి, వాళ్ళ ఎకానమీ మొత్తం ఆల్రెడీ ధ్వంసమై ఉండి కంప్లీట్గా ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ ఈజ్ రన్నింగ్ అట్ 70 to 80%. 70 to 80% ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120%. ఆలోచించండి. డబ్బులు లేవు, వాళ్ళ కరెన్సీ 80% పడిపోయింది. ఏముంది వాళ్ళ ప్రజలు కష్టపడుతున్నారు, కానీ మనకు తెలియట్లేదు. ఎందుకంటే అక్కడ టోటల్ ఇంటర్నెట్ బ్యాన్ ఉంది, ఒక్క వాయిస్ కూడా బయటికి రావట్లేదు. న్యూస్ ఛానల్స్ కూడా ఏం కవర్ చేయలేకపోతున్నారు అక్కడ. చాలా పెద్ద రెస్ట్రిక్షన్ పెట్టారు. వెళ్ళొచ్చిన తర్వాత అబ్బాస్ అరాగ్జీకి పుతిన్ ఏం సజెస్ట్ చేశాడు? ఇప్పుడు ఇరాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అయిపోవాలి, సరెండర్ చేయరు. ఏం చేస్తారు? సరెండర్ క్వెస్ట్. పుతిన్ కూడా ఎప్పుడు సరెండర్ చేయమని ఎప్పుడు చెప్పరు. వాట్ నెక్స్ట్ సొల్యూషన్ ఇది. ఓకే, స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ మా రైట్స్ మేము తీసేస్తున్నాం, మాకు దాని మీద అధికారం లేదు, మీరు నడిపించుకోండి. అమెరికా కాదు, ఎవరైనా, మేము దాంట్లో ఇంటర్ఫియర్ కాం. రెండవది, మా వైపులో ఉన్న యురేనియం రష్యాకి అప్పగిచ్చేస్తాం, మీకు ఏమి. ఇది ఉండొచ్చు, నేను ఆ రూమ్లో లేను పుటిన్తో, అక్కడ ఏం డిస్కస్ చేస్తారు. కానీ బయటకు వచ్చి చెప్పిన మాటకు మీరు ఎక్స్పాండ్ చేస్తే ఇదే బహుశా ఒక సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ రీఓపెనింగ్ గురించి చెప్పాను చూడండి, మార్కో రూబియో ఇమీడియట్లీ రిజెక్ట్ చేశారు. హూ ఇస్ ఈ, వాళ్ళు ఎవరు అని అడిగారు. వాడు అది ఇంటర్నేషనల్ వాటర్ వే. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, యూజువల్లీ ఇట్లాంటి అన్ని చిన్న దాన్ని కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఇమీడియట్ ట్వీట్ చేస్తారు ట్రూత్ సోషల్కి వెళ్ళి. కానీ ఈ ఇరానియన్ ఆఫర్ గురించి చెప్పారు ఆయన, ఇంత పెద్ద ఆఫర్ ఏం లేదు, ఐ డోంట్ లైక్ ఇట్, అది ఇదని యూజువల్స్. కానీ స్పెసిఫిక్స్, మార్కో రూబియో మాట్లాడిన స్పెసిఫిక్స్ ఆయన చెప్పలేదు. అది చాలా సర్ప్రైజింగ్ ఉంది. ఎందుకంటే అన్నిటికీ కుక్క రోడ్ క్రాస్ చేస్తే కూడా ట్రంప్ దాన్ని ట్వీట్ చేస్తారు ఒకసారి, నేనే చేయించానని చెప్పేసి. కానీ ఇదేమైంది ఇక్కడ, ఇదెందుకు మాట్లాడలేదు? సో పాసిబ్లీ రష్యాతో ఏదో నెగోసియేషన్స్ నడుస్తుంది ప్రెసిడెంట్ ట్రంప్ వైపు నుంచి కూడా. రష్యన్ డీల్ ఏంటంటే, ఒకటి దాంట్లో ఇండైరెక్ట్గా ట్రంప్ ఒకసారి చెప్పారు ఈ మాట ఒక 2 వారాల ముందు. చాలామంది నోటీస్ చేయలేదు. ఏం చెప్పారంటే, నేటో ఆర్ ద మోస్ట్ యూజ్లెస్ ఫెలోస్, నేటో అసలు పనికిరాని వాళ్ళు, యూజ్లెస్ ఫెలోస్, నాకు కావాల్సినప్పుడు రాలేదు అదని చెప్పి బ్రిటన్ని తిట్టారు. ఇటలీ రిఫ్యూజ్ చేశారు, స్పెయిన్ రిఫ్యూజ్ చేశారు, హంగరీ ఏదో అన్నారు. నేటో ఇస్ కంప్లీట్లీ నేను నేటో నుంచి బయటికి వెళ్ళిపోతున్నా అన్నారు. యుక్రెయిన్లో ఫైనాన్స్ చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది అన్నీ నేటో. బైడెన్ ఉన్నప్పుడు ఆయుధాలు ఇస్తుండే త్రూ నేటో, డైరెక్ట్ ఇవ్వకూడదు, వాళ్ళ చట్టాలు అది ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏం కావాలంటే నేటోను ఓడించాలి. నేటోను ఓడించాలి ఎట్లా? యుక్రెయిన్లో జెలెన్స్కీని ఓడించాలి. ఓకే, జెలెన్స్కీ గెలిస్తే నేటో స్ట్రాంగ్ అయిపోతారు. సో ఈయన ఇటువైపు నుంచి పుటిన్ ఎంకరేజ్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి కొట్రా అని. అసలే జెలెన్స్కీ కానీ నచ్చరు ట్రంప్. వైట్ హౌస్లో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది, మీకు గుర్తుంటుంది అది. అవును, పెద్ద పిలిపించి పాపం మొత్తం ఇన్సల్ట్ చేసి పడేశారు ఆయన. సో స్లోలీ జెలెన్స్కీ ఇప్పుడు మీరు చూస్తుంటారు, వెస్ట్ ఏషియా రావడం మొదలుపెట్టారు. సౌదీ అరేబియా తిరుగుతున్నారు, యూఏఈకి వెళ్ళాడు. ఓకే, ఇది. సో జెలెన్స్కీని ఈ ఈక్వేషన్ నుంచి తీయడానికి ట్రై చేస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇండైరెక్ట్లీ పుటిన్ ఎంకరేజ్ చేస్తున్నారు. రష్యాని ఇప్పుడు ఆయిల్ అమ్ముకోమని చెప్పారు మార్కెట్లో. ముందన్నారు ఓన్లీ షిప్స్ లోడెడ్ బిఫోర్ ద బ్యాన్, ఇప్పుడు అంటున్నారు మీరు ఎట్లా కావాలంటే అమ్ముకోండి. రష్యా హ్యాపీగా అమ్ముకుంటున్నారు, 100 to 110 per barrel అమ్ముకుంటున్నారు. 6 నెలలు అమ్ముకుంటే వాళ్ళు ఇప్పుడు దాకా యుద్ధంలో ఖర్చు చేసిన డబ్బులంతా వాళ్ళకి వచ్చేస్తుంది. 4 సంవత్సరాలు యుద్ధం మీద ఎంత ఖర్చు పెట్టారో ఆ డబ్బులన్నీ వచ్చేస్తుంది. రష్యన్ బ్యాలెన్స్ షీట్, వాళ్ళ బడ్జెట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇదిట్లో ఉండగానే ఇంకొక చాలా క్రూషియల్ మూవ్ జరిగింది. అది కూడా మన మీడియా మిస్ చేసేది. తెలుగు మీడియా చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎప్పుడు కవర్ చేయరు ఇదంతా. వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్లో ఉంటారు వాళ్ళందరూ.
వాన్ వీన్ కొట్టాడు, వీడు వాన్ కొట్టాడు చెప్పేసి రోడ్డు మీద జరిగింది, ఆ హత్య జరిగింది, ఈ యాక్సిడెంట్ జరిగిందని. ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్ తీసుకెళ్ళి యూఏఈలో పెట్టారు. మీరు వినుంటారు ఇది. వై ఇస్ ద క్వశ్చన్. పెట్టారు కరెక్టే, కొంతమంది స్టాఫ్ను కూడా పంపించారు. టచ్ లేదు, ఆపరేట్ చేయాలంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే యూఏఈ అని చెప్పారు. యూఏఈ ఇజ్రాయెల్ మీద తోడు అబ్రహాం అకార్డ్ సైన్ చేశారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అరబ్ కంట్రీస్ టు సైన్ ద అబ్రహాం అకార్డ్. అబ్రహాం అకార్డ్ ఫస్ట్ టర్మ్లో, ప్రెసిడెంట్ టర్మ్లో జారెడ్ కుష్నర్కి ఇచ్చిన పని ఉండే ప్రెసిడెంట్ ట్రంప్. అది నువ్వు ఇది చేయాలి, అందరితో సంతకం పెట్టుకో రావన్నారు. ఎవరు పెట్టలేదు, యూఏఈ ఒక్కరే పెట్టారు. యూఏఈకి ఇజ్రాయెల్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్. దానికోసం మీకు గుర్తుంటుంది, ఫస్ట్ దాడి జరిగినప్పుడు యూఏఈ మీద కొట్టారు ఇరాన్. ఖత్తర్ మీద కొట్టే ముందు యూఏఈ మీద కొట్టారు, వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, వాళ్ళ పామ్ జమరియా మీద కొట్టారు, ఫుజరాలో ఉన్న వాళ్ళ ఏం చెప్తారు ఆయిల్ ఫీల్డ్ మీద కొట్టారు. అందుకని వీళ్ళ నన్నిట్లో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. మీరు ఆలోచించండి, ఒక అరబ్ కంట్రీ ఇజ్రాయెల్తో ఒఫిషియల్లీ టైఅప్ చేసి వాళ్ళ ఐరన్ డోమ్ తీసుకొచ్చి పెట్టుకున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అమెరికా మీద అసలు నమ్మకం లేదు. అమెరికా బేస్ ఉంది యూఏఈలో, కానీ వాళ్ళ బేస్ చూసుకుంటారు, కానీ యూఏఈని చూసుకోరు. అక్కడ ఉన్న ప్రజలను చూసుకోరు. ప్రజలను చూసుకోవాలి, యూఏఈ గవర్నమెంట్ చూసుకోవాలి. వాళ్ళ దగ్గర ఎక్కువ ఆప్షన్స్ లేవు, ట్రైనింగ్ లేదు వాళ్ళకి. సో ఇదే చేశారు తీసుకొచ్చి. సో యుద్ధం అనేది ఇప్పుడు ఒక క్లాసిక్ యుద్ధంగా కాదు, ఇప్పుడు ఇది ఒక చెస్ బోర్డ్లో చేస్తున్న మూవ్స్ లాగా అయిపోయింది. ఒక మూవ్ ముందుకు చేస్తే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, మనం నెక్స్ట్ మూవ్ ఇక్కడ చేస్తున్నాం. సో ప్రెసిడెంట్ పుటిన్ రావడంలో కంప్లీట్గా మారిపోతుంది కాదు, కానీ ఆయన ఉన్న ఆటలు ఆయన ఆడతాడు. ఎస్పెషలీ యుక్రెయిన్ గురించి ట్రంప్ దగ్గర చెప్తాడు, నేను ఇదంతా ఆపేసి మీకు ఇస్తాను, ఇరాన్ నేను చెప్పింది వింటారు, మీరు మాకు చేయాల్సింది ఇది, మీరు ఆయుధాలు ఇవ్వడం బంద్ చేయండి యుక్రెయిన్కి. ట్రంప్ అంటాడు, ఓకే నేటో వాళ్ళు ఇచ్చుకుంటారు, నాకు ప్రాబ్లం లేదు, నేటో కూడా మీరు కంట్రోల్ చేయాలి, నేటోని మీరు చెప్పారు కదా, మీరు నేటోతో సంబంధమే లేదు నాకు, అది చేయండి. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం మొదలైంది అదే కదా రాజుగారు. నేటో అన్నారు మేము వచ్చి యుక్రెయిన్ సహాయం చేస్తా అంటే ప్రెసిడెంట్ పుటిన్ అన్నారు, సారీ మీరు మా బార్డర్ వైపు రాకూడదు, నేటో ఎక్కడుంది అక్కడ ఉండండి మీ దేశాల్లో, యుక్రెయిన్ని నేటోలో చేర్చుకోకూడదు. అది ఇంకో ఇది ఉండే ఇన్సిస్టెన్స్ ఉండే. నేటో అన్నారు మేము మెంబర్ అయిపోతాం, యుక్రెయిన్ సారీ నాట్ పాసిబుల్ అన్నారు ప్రెసిడెంట్ పుటిన్. అక్కడి నుంచే గొడవ అంతా మొదలైంది. దాని తర్వాత వీళ్ళు ఒక కారిడోర్ క్రియేట్ చేసుకున్నారు, బెలారూస్ నుంచి జెఫ్రోడియా అదంతా మొత్తం కారిడోర్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడున్న ప్రాబ్లంలో డెఫినెట్గా ఇంకా ముందుకెళ్ళొద్దు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఆప్షన్స్ ఎక్కువ లేవు. ఆయన యుద్ధం ఎంతో జల్దీ ఫినిష్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఈ కొన్ని రోజుల నుంచి కొంచెం ఈ డైలాగ్ మార్చేశాడు. ఇప్పుడు వీ హ్యావ్ వన్ ద వార్, వీ హ్యావ్ ఫినిష్డ్, దే హ్యావ్ నో నేవీ, దే హ్యావ్ నో ఎయిర్ ఫోర్స్, దే హ్యావ్ నో లీడర్స్ అని చెప్పే మనిషి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. ఒకటి ఆయన మీదే ఒక హత్య అటెంప్ట్ జరిగింది మొన్న జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్ జర్నలిస్ట్ డిన్నర్లో. ఇరాన్ ఏమంటున్నారంటే, మీరు అన్నారు మా ప్రజల దగ్గర మీ గవర్నమెంట్ దింపండి, మీరు వెళ్ళి కొట్టండి, మీరు వెళ్ళి వాళ్ళ రిలేషనరీ గార్డ్ని కొట్టండి, వాళ్ళ ముల్లాని కొట్టండి, మమ్మల్ని ఎవరు కొట్టట్లేదు, మీ వాళ్ళే మిమ్మల్ని వచ్చి కొడుతున్నారు. ఇప్పుడు మీ యుద్ధం గురించి మాట్లాడే ఆయన నోట్ రాశాడు, ఈజ్ అగేన్స్ట్ దిస్ వార్ అని చెప్పి. మీరు మీ ప్రజలతో ఫస్ట్ చేసుకోండి. మీ ప్రజలు 30% మీకు సపోర్ట్ ఇస్తున్నారు, 70% అగేన్స్ట్ ఉన్నారు. ఫస్ట్ మీరు ఆ సెట్అవుట్ చేసుకోండి. యు ఆర్ వెరీ అన్పాపులర్ అట్ హోమ్. యుద్ధం ఆపితే కూడా నెక్స్ట్ 2 సంవత్సరాల దాకా దీని ఇంపాక్ట్ ఉంటుంది. మిడ్ టర్మ్ పోల్స్ డెఫినెట్గా ట్రంప్ ఓడిపోతారు. దానికి అమెరికన్ కాదు, లోకంలో ఎక్కడైనా కానివ్వండి, ఆయిల్ ప్రైసెస్ తగ్గదు ఇమీడియట్లీ. ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి ఖత్తర్ దాకా ప్రతి జీసీసీ కంట్రీలో ఉన్న రిఫైనరీస్ మొత్తం ఇరాన్ కొట్టుపడేశారు. ఓకే, అది మొత్తం ఇంకా రిపేర్ చేసి తీసుకురావాలంటే మినిమం 2-2.5 సంవత్సరాలు పడుతుంది. రెడీమేడ్గా సూపర్ మార్కెట్లో అవైలబుల్ లేదు రిఫైనరీ రిపేర్ చేయాలంటే. సో ఇదంతా చేసి వచ్చేదాకా ఆయిల్ ప్రైసెస్ 100-110 అక్కడే అదే రేంజ్లో ఉంటుంది, 90. సో ప్రెసిడెంట్ ట్రంప్కి అది పెద్ద ఒక ఛాలెంజ్. ఎందుకంటే అమెరికాలో చాలా సెన్సిటివ్ ఇష్యూ. మీరు కార్లో పోసే పెట్రోల్, గ్యాస్, డీజిల్ కాదు, అక్కడ ప్రజలు డైలీ వాడుతున్న ప్రతి ప్రోడక్ట్ ప్రైస్ పెరిగింది. ఎందుకంటే ఇది ట్రక్లో తీసుకెళ్తే, అమెరికాలో ట్రక్కింగ్ కల్చర్ చాలా పెద్దది. ఇదంతా తీసుకెళ్ళాలి, ఒక చోటు నుంచి ఒకటి తీసుకెళ్ళాలి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ తయారైతే ఇక్కడికి తీసుకెళ్ళాలి, కాస్ట్ పెరిగింది. దాంతోపాటు ప్రతి ప్రోడక్ట్ కాస్ట్ పెరిగింది. అక్కడొకటి కదా, యూరోప్లో ప్రతి దేశంలో చూడండి ఎకానమీస్, ఎవ్రీబడీ ఈజ్ బ్లేమింగ్ ట్రంప్. మీరు మొదలుపెట్టిన యుద్ధం,
ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా చూడండి పక్కన కూర్చొని వాళ్ళు కొడుతున్నారు, లెబనాన్ డైలీ కొడుతున్నారు. సీజ్ ఫైర్ ఉందంటే ఉంది, కానీ వాళ్ళు పట్టించుకోరు సీజ్ ఫైర్. ట్రంప్ పెట్టించాడు సీజ్ ఫైర్. ఐఎమ్ ఆర్డరింగ్ సీజ్ ఫైర్. ఐ టోల్డ్ ఇజ్రాయెల్ నాట్ టు అటాక్ లెబనాన్ ఎవర్. ఇనఫ్ ఇస్ ఇనఫ్ అన్నారు. ఏమైంది? కొడుతున్నాడు ఇప్పుడు. నాకు సంబంధం లేదని చెప్పి. నాకు సంబంధం లేదు, వాడు నా మీద బాంబు వేసి నేను రిటర్న్ వాడిని కొట్టేశాను కథ. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఇరాన్ ఇనిషియలీ అన్నారు మీరు అక్కడ సీజ్ ఫైర్ పెట్టండి, అప్పుడే మేము ఇక్కడ అగ్రీ చేస్తాను. అమెరికా వెళ్ళి అది కూడా చేశారు. ఇప్పుడు అది కూడా ఇరాన్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అమెరికా ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. ట్రంప్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియదు, చూద్దాం. 2-3 రోజుల తర్వాత ఏమైనా మార్పు వస్తే అంటే వీ కెన్ దెన్ అప్డేట్ వస్తుంది. సో ఇస్లామాబాద్ వేదికగా జరిగిన పీస్ టాక్ పైన ప్రపంచం మొత్తం చూసింది. సెకండ్ టైం ట్రై చేశాడు, సెకండ్ టైం వాళ్ళు రానని చెప్పేశారు. ఈ మధ్యనే ఇరాన్ మంత్రి కూడా కామెంట్ చేశాడు, అసలు పాకిస్తాన్ పనికిరాదు, వేస్ట్, మాకు నమ్మకం లేదని చెప్పారు. ఇప్పుడు ఏమైనా ఇంకొక కంట్రీ ఏమైనా, ఆల్రెడీ రష్యా వెళ్ళి రావడం జరిగింది, మరొక కంట్రీ వేదిక ఏమైనా జరిగే అవకాశం ఉందా? అందులో ఏమైనా ఇండియా ఏమైనా ఇన్వాల్వ్ కావడానికి? ఇండియా ఇన్వాల్వ్ కారు. చాలా క్లియర్గా జయశంకర్ గారు చెప్పారు, మన పని దళాల పని కాదని. వీఆర్ నాట్ బ్రోకర్స్. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది బ్యాక్ ఫైర్ అయితే ఇరాన్ అదే దేశం మీద ఒక బాంబు వేస్తారు రేపు. పాకిస్తాన్ కూడా చేయొచ్చు, చేశారు కూడా. నిన్న మొన్న పెద్ద ఒక ఘర్షణ జరిగింది బార్డర్లో. ఇరాన్ వాళ్ళ వైపు ఇటువైపు ఉన్న కొన్ని రెబల్స్ మీద బాంబింగ్ చేశారు. అది కూడా మన న్యూస్ మిస్ అయిపోయారు మన వాళ్ళు. ఇరాన్కి మెయిన్ ప్రాబ్లం, మీరు ఒక మీడియేషన్ చేస్తున్నప్పుడు ఇటువైపు ఇరాన్ ఇటువైపు యుఎస్ ఉన్నప్పుడు పాకిస్తాన్ని కూర్చోబెడితే పాకిస్తాన్ ఏముంది వాళ్ళకి, ఏం కమాండ్ ఉంది వాళ్ళకి? నేను ఒక స్కూల్లో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 2 పిల్లలు కొట్టుకుంటారు క్లాస్లో, టీచర్ వచ్చి వాళ్ళని సపరేట్ చేస్తే కొడతారు, లేకుంటే వార్నింగ్ ఇస్తారు, వాళ్ళు వింటారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళ ఆఫీస్లో ఒక ప్యూన్ వస్తాడు. ప్యూన్ వచ్చి ఏంట్రా మీరు కొట్టుకుంటారు, ఏ బాగుంటాడు. ఇది పాకిస్తాన్ సంగతి. అక్కడ రష్యా కూర్చున్నప్పుడు రష్యాకి కమాండ్ చేయడానికి ఒక అథారిటీ ఉంది. ఇరాన్ లేచి నేను వెళ్ళిపోతాను, కూర్చో అక్కడ అంటాడు. అప్పుడు ఇరాన్ కూర్చుంటారు. అమెరికా కొంచెం వాయిస్ పెరిగితే సారీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ కమాండ్ చేయడానికి వాళ్ళ అథారిటీ ఉంది. పాకిస్తాన్కి ఏముంది? పాకిస్తాన్ బెల్ కొట్టి ఆ పేపర్ ఉందా తీసుకెళ్ళి వానికి ఏమంటున్నారు. అక్కడ వాళ్ళు బెల్ కొట్టి పేపర్ ఇక్కడ ఉంది ఇక్కడ తీసుకురామని పేపర్ పోస్ట్మెన్ పని చేస్తున్నారు. యూఆర్ నాట్ యాడింగ్ వాల్యూ టు ద ప్రాసెస్. మేము గంట సేపు మాట్లాడాము, 3 గంటల సేపు మాట్లాడాము. ఏం మాట్లాడారు? ఆ తిరిగి చుట్టూ తిరిగి నేను తిరుగుతున్నట్లే ఇప్పుడు మీరు కూడా అట్లనే మనం వస్తున్నాం. ఏది మళ్ళీ యురేనియం, మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, మళ్ళీ హజ్బుల్లా. అక్కడే ఉంది ప్రాబ్లం. మీరు పెద్ద ఇష్యూ చేయక్కర్లేదు. ఈ 3-4 ఐటమ్స్ మెయిన్గా ఉన్నాయి, సార్ట్అవుట్ చేస్తే మిగతా అన్నీ సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ దానికోసం నేను 3 రోజులు తెహరాన్లో ఉన్నాడు అసీం మునీర్. ఏం చేశాడు 3 రోజులు? మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు ఫినిష్ చేయొచ్చింది. మీరు చేస్తారా లేదా ఇరాన్ దగ్గర అడుగుతారు. మేము చేయము, అయిపోయింది. అమెరికాకి చెప్పారు. ఈయన భయపడుతున్నాడు అమెరికాకి చెప్పడానికి. చెప్తే ఆయన తిడతాడు ట్రంప్ అక్కడి నుంచి. యూజ్లెస్ వల్ల నీకు ఇంత చిన్న పని ఇది కూడా చేయలేవను అంటాడు. అది అమెరికా అసీం మునీర్కి క్రెడిబిలిటీ కావాలంటే యాజ్ మచ్ అస్ జారెడ్ కుష్నర్ వాళ్ళ సన్నిన్లాని ఒక ఎన్వాయ్గా పంపించి చేపించింది దానికి కూడా సేమ్ అసీం మునీర్ కూడా ఒక ఎన్వాయ్ లాగా రేపు ఒక నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది అనుకున్నాడు పాపం. అది లేదు. సో అమెరికన్ ప్రెసిడెంట్ అన్నారు, ట్రంప్ అన్నారు, మాకు మంచి ల్యాండ్ లైన్ ఉన్నాయి మా దగ్గర, మీరు ఫోన్ చేయండి మనం ల్యాండ్ లైన్లో మాట్లాడదాం అన్నారు ఇరాన్ దగ్గర. అంటే ఐ డోంట్ రిక్వైర్ ఎ మిడిల్ మ్యాన్, వీల్ డైరెక్ట్లీ స్పీక్. మీడియేటర్ అక్కర్లేదు మాకు. అక్కర్లేదు. సో అమెరికా యుద్ధాన్ని క్లోజ్ చేయాలనుకుంటుంది, ఇరాన్ కూడా యుద్ధాన్ని క్లోజ్ చేయాలనుకుంటుంది. ఫైనల్గా చెప్పేది హూ ఈజ్ లూజింగ్ ది బ్యాటిల్, హూ ఈజ్ విన్నింగ్ ది బ్యాటిల్, అలాంటిది ఏమైనా ఉందా? లేకపోతే 2 వైపులు నష్టం జరిగింది? 2 వైపులు నష్టం జరిగింది, దాంట్లో డౌట్ లేదు. ట్రంప్ క్రెడిబిలిటీ పోయింది. అమెరికన్ ఆర్మీకి ఆల్మోస్ట్ $1.5 ట్రిలియన్ డ్యామేజెస్ జరిగింది. 2 ఎయిర్క్రాఫ్ట్ C-130 పోయింది, ఈచ్ ఇస్ $100 మిలియన్. 200 అక్కడే పోయిందా? F-15 పోయిందా? 4 హెలికాప్టర్లు పోయినాయి. అక్కడ కువైట్లో 3 F-16లు పోయినాయి. ఒక రీఫ్యూలింగ్ C-130 పోయింది ఒకటి, అది కూడా పోయిందా? 5 పోయినాయి. ఇదన్నీ కంట్రోల్ చేస్తే ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ నష్టం వచ్చింది. $1 ట్రిలియన్. దానికోసం పీట్ హెస్కెత్ ఇప్పుడు వెళ్ళి నాకు 1.6 ట్రిలియన్ కావాలని అడిగింది బడ్జెట్, అడిషనల్ బడ్జెట్, విచ్ ఇస్ 50% ఓవర్ ద రెగ్యులర్ బడ్జెట్. సో ఈ నష్టం ఎవరు కడతారు? బోత్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఎస్. ఎట్లయిపోయిందంటే బాక్సింగ్ రౌండ్లో లాస్ట్ 14 రౌండ్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి, ఇద్దరు లేవడానికి ట్రై చేస్తూ లేవలేకపోతున్నారు. ఆ పని సంగతి. సో దే వాంట్ టు ఎండ్ ద వార్. అంతే. ఇరాన్ ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ ప్రజలు కష్టపడుతున్నారు, ప్రజలు చనిపోతున్నారు, దే ఆర్ నాట్ బాదర్డ్. అమెరికాకి అట్లా కాదు. అమెరికాలో వాడు ఓటేసి మిమ్మల్ని రేపు ఓడిచ్చేస్తాడు అంతే. ఇరాన్లో అదేం ప్రాబ్లం లేదు. ఇరాన్కి ఎవడేస్తాడు, వాడు ఎవరికి ఓటేస్తాడు, అదే కదా. ప్రజలు ఏం చెప్తారు, ఎక్కువ చెప్తే వాళ్ళు కాల్ చంపేస్తారు వీళ్ళు. సో ప్రొటెస్ట్ చేయలేరు వాళ్ళు. వేరే ట్రంప్కి ఆ ప్రాబ్లం ఉంది.
ఇది మెయిన్ రీజన్. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్ అనాలిసిస్. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఈ వార్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? అమెరికా చాలా కోల్పోయింది, ఇరాన్ కూడా కొంత కోల్పోయింది. ఈ నేపథ్యంలో మరి సంధి కుదురుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పటికీ మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.